Hello, hi, welcome back to our channel Explore with Manu. Let's dive into the second part of Kochi series. ఇప్పుడు నేనైతే వాస్కోడ్ గామా స్క్వేర్ లో ఉన్నాను కదా, ఎగ్జాక్ట్లీ దీని వెనకాలే బాస్టియన్ బంగ్లో అని మ్యూజియం ఉంటుంది. మీరు అక్కడ లోకలైట్స్ అడగండి ఇంకా ఇక్కడ ఏం చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆటో వాళ్ళని మాత్రం అడగద్దు, బికాజ్ వాళ్ళు ఒక ప్యాకేజ్ చూపించేసి ఎక్కువ అమౌంట్ అయితే కోట్ చేస్తారు. దాని గురించి ముందు చెప్తాను. ఇప్పుడు ఇదైతే చూడండి, ఇది వచ్చేటప్పటికి 1663లో పోర్చుగీస్ వాళ్ళు అయితే ఈ ఫోర్ట్ ని కట్టారు. అప్పుడు చాలా పెద్దగా ఉండేది. తర్వాత డచ్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఈ ఫోర్ట్ ని క్యాప్చర్ చేసుకొని మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఓన్లీ 1/3 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ సైజే ఉందన్నమాట. దీని కన్స్ట్రక్షన్ స్టైల్ ఇండో యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. దీని ఎంట్రీ ఫీ వచ్చేటప్పటికి ఓన్లీ 20 రూపీస్. ఎవరికైతే హిస్టరీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనకి నార్మల్ గా అయితే అంతగా ఏముండదండి చూడడానికి. ఇంక ఇక్కడ మనకి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా అన్నది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ గోవా లాగా 2-వీలర్ రెంట్కి దొరుకుతుందని అయితే నేను విన్నాను. ఎవరైతే అది మాకు ఫీజిబుల్ ఉంటుంది, మేము అలా తిరగలుగుతాము అనుకుంటారో బెటర్ ఆప్షన్ ఇస్ 2-వీలర్. మీరు దానికి వెళ్ళండి. లేదు అని అంటే ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేప్పటికి ఆటోస్ అనమాట. ఇక్కడ ఆటో స్టాండ్స్ ఉంటాయి. ఆటో వాళ్ళు రెడీగా ఉంటారు, మేము ప్యాకేజ్లో ఇల్ని చూపిస్తాము అని చెప్పి. బట్ జాగ్రత్తగా ఉండండి. ఇది చైనీస్ ఫిషింగ్ నెట్, వాస్కోడ్ గామా స్క్వేర్ అండ్ ఆసియన్ మ్యూజియం అన్ని కలిపి కూడా అందులో చెప్తారు. అవి కూడా ఇంక్లూడ్ చేసి ప్రైస్ చెప్తారనమాట. బట్ అవి అవసరం లేదు, పక్కనే ఉంటాయి, మనం బై వాక్ కవర్ చేయొచ్చు. దెన్ ఆఫ్టర్ మనము ఆటో అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ప్యాకేజ్ జాగ్రత్తగా సెట్ చేసుకోండి. అన్ని పాయింట్స్ చూసుకొని మనకున్న టైంలో అన్ని చూడగలుగుతామా లేదా అని చూసుకోండి. వాళ్ళైతే ఇంత టైం పడుతుంది, ఇన్ని పాయింట్స్ అని చెప్తుంటారు, కానీ కొన్ని 11 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ అవతలు ఉంటాయి. లైక్ ఫోక్లోర్ మ్యూజియం, ఇంకా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఇవన్నీ కొంచెం దూరంలో ఉంటాయి అనమాట. నేనైతే ఆటో తీసుకుని స్టార్ట్ అయిపోయాను. ఇది డచ్ సిమెట్రీ అనమాట. అప్పుడు డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేటప్పటికి ద శాంటా క్రూజ్ కెథడ్రల్ బెసిలికా, వన్ ఆఫ్ ద 34th బెసిలికాస్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద 9th ఆఫ్ కేరళ అనమాట. ఇండో యూరోపియన్ గాథిక్ ఆర్కిటెక్చర్ స్టైల్ దీనిది. అసలు చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ వాతావరణం అయితే. సాటర్డే అవ్వడం వల్ల చాలా తక్కువ రష్ ఉందన్నమాట. బట్ లోపల అయితే వీడియో తీయడానికి ఎలిజిబుల్ లేదు. బట్ నేనేదో కొంచెంగా తీసుకున్నాను. లోపల ఆర్కిటెక్చర్ చూస్తే మనకి ఆ కాలం నాటి వైబ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ స్పాట్ వచ్చేటప్పటికి దోవిఖానా పబ్లిక్ లాండ్రీ ఇన్ ఫోర్ట్ కొచ్చి అనమాట. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎర్లీ 1700 బై డచ్. Now it is securely locked. Yes, full locking system. ఇదేమంత పెద్ద టూరిస్ట్ స్పాట్ ఏం కాదండి. అప్పట్లో వాషింగ్ ఏరియా, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు కానీ, రెస్టారెంట్స్ వాళ్ళు కానీ, హోటల్స్ వాళ్ళు కానీ ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారనమాట. వీళ్ళు వాష్ చేసి బాగా నీట్గా ఐరన్ చేసి ఇస్తారు. ఇదిగోండి, ఇవే స్కామ్స్ అండి. మనకేమో టూరిస్ట్ ప్లేసెస్ క్లియర్గా తెలియవు. మన ఈ ఆటో వాళ్ళు ఏంటి అని అంటే అవి చూపిస్తాం, ఇవి కవర్ చేస్తామని చెప్పి తీసుకొస్తారు. మనకు అక్కడ దాకా వెళ్ళేదాకా తెలియదు అది టూరిస్ట్ స్పాటా కాదా అన్నది. అందుకే ముందే అన్ని నోట్ చేసుకొని వాళ్ళని కరెక్ట్గా కన్ఫామ్గా మనం చెప్పిన ప్లేసెస్ మటుకు ఖచ్చితంగా తీసుకెళ్లాలని మాత్రం మాట్లాడుకోవాలి ముందే. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేటప్పటికి స్పైస్ మార్కెట్ అండి. ఎస్, కేరళలో స్పైసెస్ బాగా ఫేమస్ కదా. సో మీరు కరెక్ట్గా ఎక్కడైతే ఒరిజినల్ స్పైసెస్ దొరుకుతాయో కుదిరితే తెలుసుకొని అక్కడికి వెళ్ళండి. ఈ ఆటో ఆయన అయితే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఓకే, డిఫరెన్స్ ఉంది క్వాలిటీ వైజ్, అర్థమవుతుంది. ఆవిడ చెప్తుంది ఏంటి అన్నది. 2 రకాలు చూపిస్తున్నారు. ఇదైతే నాకేంటో తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్స్లో చెప్పండి. చూడ్డానికైతే కార్పెంటర్స్ ఎక్కిన తర్వాత వుడ్ పొట్టొస్తుంది కదా, అలా ఉంది. స్పైసెస్ డిఫరెన్స్ క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. Spicy and very strongest one, and this one is the normal one. See, very small one, but this is very rare, and this is called the Malabari Kalashiri pepper. This one, Malabari pepper. Big and bold and very strongest one. If you want, you can try one. You can use little bit, no, instead of that one. And this is the fresh color. You can feel the quality. You can smell it. No? Yeah. స్మెల్ మొగులు ఆడుతుంది అసలు. అది ఓపెన్ చేయంగానే. And this is a premium quality cloves. See, this is the Kerala premium one, and this is the Madagascar. This is after extract is this one. స్పైసెస్ కావాలంటే డూ చెక్అవుట్ దిస్ షాప్. చాలా ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నారు. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేటప్పటికి మట్టంచెరి ప్యాలెస్. ఇది పోర్చుగీస్ వాళ్ళు
కింగ్ ఆఫ్ కొచ్చిన్కి యాజ్ ఎ గిఫ్ట్ ప్రెజెంట్ చేశారనమాట 1545లో. ప్రెజెంట్ అయితే దీన్ని మ్యూజియంలా యూజ్ చేస్తున్నారు. అప్పుడు రాజులు వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్, బట్టలు, ఇంకా పల్లకి, ఇదైతే పల్లకి చూడండి ఎలా ఉందో, ఇంకా వాళ్ళ పోర్ట్రేట్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు అప్పటి మన కల్చర్ తెలియడానికి. ఇప్పుడు వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, ఓన్లీ ఫొటోస్ అంట. ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఎంట్రీ ఫీ ఓన్లీ 5 రూపీస్, బట్ వెరీ వర్తీ. నెక్స్ట్ స్టాప్ జ్యూస్ స్ట్రీట్. నేను స్ట్రీట్ని అయితే అంతగా వీడియో తీయలేదు, అది అందరూ తీస్తున్నదే. నాకు ఈ పర్టికులర్ షాప్ అయితే భలే నచ్చేసింది. ఫుల్ ఆఫ్ యాంటిక్స్. అసలు ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ ఐటమ్స్ అండి. ఇవి డోర్ నాబ్స్ అండ్ ఆ ఆర్టిఫాక్ట్స్ చూడండి, వుడెన్వి కానీ, పెయింటింగ్స్ కానీ, ఆ ఫొటోస్ కానీ వెరీ ఓల్డ్. అండ్ నేను ఎక్కడ చూడలేదు అసలు. అది ఏమంటారో కూడా తెలియదు అసలు. అది కొంచెం భయంకరంగా ఉంది. ఈ పప్పీ అయితే నాకు చాలా క్యూట్గా ఉంది. సడన్గా చూస్తే రియల్ పప్పీ లాగా ఉంది. స్ట్రీట్లో అన్ని షాప్స్ ఉంటాయండి, బట్టల షాప్స్ కూడా ఉంటాయి, సేమ్ గోవాలానే. కార్పెట్స్, కాకపోతే ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇందాక చూపించిన షాప్ లోపలికి వెళ్ళి వీడియో తీశాను చూడండి. అసలు ఒక్కొక్కటి వీటి పేర్లు కూడా మనకు తెలియదు. అన్ని వుడెన్వి ఉన్నాయి, బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా మనకి బ్రాస్ ఐటమ్స్ కనబడుతున్నాయండి కొచ్చిలో అయితే మాత్రం. అక్కడ చైనీస్ ఫిషింగ్ నెట్స్ మొదలుకొని మధ్యలో ఏ షాప్లో చూసినా కానీ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. వెరీ ఓల్డ్ యాంటీక్ ఐటమ్స్. దేవుడి విగ్రహాలు, ఫొటోస్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పటివి కాదు, అప్పటి కాలంలో లాగా ఉన్నాయి అన్నమాట. వెరీ ఓల్డ్, మనం ఎప్పుడు చూడని ఇక్కడ కనబడతాయి. అసలు ఏదైనా అడుగుదాము, మాట్లాడదాం, తెలుసుకుందాం అంటే షాప్లో ఎవ్వరూ లేరు. అదేంటో అర్థం కాలేదు అసలు. నాకు కొన్ని ఐటమ్స్ నచ్చాయి, కానీ అడుగుదామంటే ఎవ్వరూ లేరు. సరేలే అని ఇంకో షాప్కి అయితే వచ్చేసాను. ఇదేమనుకుంటున్నారు, గెస్ చేయండి. ఇది ఒక పెద్ద వెజిల్ అనమాట. 1084 kgs ఉంది. ఇది కుకింగ్ వెజిల్. ఇందులో వంటలు వండే వాళ్ళంటండి అప్పట్లో. మనకి వీడియోలో అర్థం కావట్లేదు కానీ ఒక రూమ్ అంత పెద్దగా ఉంది, పెద్ద వెజిల్. ఇందులో వంట వండేవారంట. దీని గరిట ఎలా ఉందో చూడాలని ఉంది కానీ అక్కడ లేదు. ఇంకా దీనికి సంబంధించి ఫొటోస్ ఉన్నాయి అక్కడ అన్నారు, అవి పాతవి, క్లారిటీ లేదు. ఆ పక్కన అది బిందండి, పెద్ద గంగాళం లాగా ఉందన్నమాట. అండ్ ఈ షాప్లో కూడా ప్రతిదీ ఆర్టిఫాక్ట్సే, అన్ని బ్రాసే, ఎన్ని రకాలు విగ్రహాలు, బుద్ధుడు, వినాయకుడు, లక్ష్మీ అమ్మ, సరస్వతి అమ్మ, ఆల్మోస్ట్ మెయిన్ దేవుళ్ళు అందరూ ఉన్నారండి. ఇంకా ఏనుగులు, పికాక్స్, ఒక్కొక్కటి పేరున చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలదు. ఇంకా నెక్స్ట్ ఇది గోమాత విత్ దూడ అనమాట. ఇది కూడా కంప్లీట్ బ్రాసే అండి. చూడండి, అందరూ దేవుళ్ళని కూడా విగ్రహాలు అక్కడ గోమాత మీద చెక్కి ఉన్నాయి. వీడియో ఇక్కడ అస్సలు ఎలా లేదంటే నేను రిక్వెస్ట్ చేసి ఇది ఒక్కటి తీసుకుంటానని అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ ఓన్లీ 3,20,000. ఇక్కడ కొన్ని సేల్కి లేవు, ఓన్లీ షోకేస్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేటప్పటికి IRS పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ అనమాట. ఇది ఫ్యాక్టరీ కమ్ అవుట్లెట్. వీళ్ళు తయారు చేస్తారు అండ్ సేల్ కూడా చేస్తారు. అగర్బత్తీస్ అండ్ పర్ఫ్యూమ్ వీళ్ళ ఫేమస్. వీళ్ళు బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్, డూప్స్ కూడా తయారు చేస్తారు. అండ్ ఇదైతే లాంగెస్ట్ అగర్బత్తి. ఇట్స్ టోటలీ హ్యాండ్ మేడ్ అండ్ న్యాచురల్. అండ్ 1 month కంటే ఎక్కువ కాలుద్దంట దీన్ని కాలుస్తే. It's made using sandalwood powder, sandalwood essential oil, and these 24 types of resins. And this one is agar wood. It's the most expensive wood in the world. From this we make oud perfume. It's very strong and intense fragrance. So this fragrance will last 2 to 3 days in your clothes. Okay. Like sandalwood, rose, lotus, lavender, fragrance. And these two are the main base ingredients: resin powder and gum powder. We mix this two with the extraction of honey. So honey increases the burning duration. So this stick will burn for 1 hour and it's completely charcoal free. So the smoke is also not harmful. Heat long, and the capacity is 3,600 liters and it's filled with rose perfume. You can see it will spray. Oh, it's spraying. వావ్, ఇదైతే నాకైతే మస్త్ అనిపించింది అనమాట. ఇట్స్ ఆన్ అండ్ ఆఫ్, ఒక టైమర్ పెట్టినట్టున్నారు, ఆ టైం ప్రకారం అది స్ప్రే చేస్తుంది. ఇట్స్ టోటల్లీ ప్యూర్ రోజ్ సెంట్ అండి లోపల ఉన్నది పర్ఫ్యూమ్. అది భలేగా తయారు చేసి పెట్టారు అసలు. అండ్ నెక్స్ట్ దీన్ని తయారు చేసే ప్రాసెస్ ఆవిడ చూపిస్తున్నారనమాట. ఎలా వేడి చేస్తారు, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, తర్వాత అది కూలింగ్ డౌన్ ఏ పాట్లో అవుతుంది, ఆ తర్వాత దాన్ని స్టోర్ ఎలా చేస్తారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు ఆవిడ. చెప్పడం మర్చిపోయాను, మధ్యలో ఇంకో చర్చ్ కూడా విజిట్ చేశాను. అక్కడ వీడియో తీసే సౌకర్యం దొరకలేదు. అండ్ ఆ చర్చ్ నేమ్ వచ్చేటప్పటికి సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ కూనన్ కురిష్ ఓల్డ్ సిరియన్ చర్చ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ అండి. 1772లో బిల్డ్ చేశారు. చిన్నగా ఉంది. నెక్స్ట్ జూస్ సినగాగ్ అని చెప్పేసి వాళ్ళ ప్రార్థనా స్థలం ఉంటుంది. సాటర్డే అది క్లోజ్ అంట. నాకు ఆ విషయం తెలీదు. అది కూడా కంపల్సరీ చూడాలనుకున్నాను కానీ బట్ మిస్ అయ్యాను. మీరైతే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రండి. సాటర్డేస్ అవి అయితే కొన్ని క్లోజ్ ఉంటాయి ఇక్కడ. 2 పక్కా విజిట్ చేయాలనుకొని వచ్చాను. ఒకటి ఫోక్లోర్ మ్యూజియం, ఇంకొకటి కథకళి
ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. బట్ ఈ రెండు మిస్ అయ్యాను డ్యూ టు టైం కన్స్ట్రెయింట్. అవి మీరు ప్లాన్ చేసుకుని రండి, అవి రెండు చూడదగినవి బాగా. ఇంకో మెయిన్ థింగ్ నేను మిస్ అయింది ఏంటంటే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. అక్కడ వాస్కో డ గామా చనిపోయినప్పుడు ఆయన మృతదేహాన్ని 14 years అక్కడ ఉంచారనమాట. ఆ తర్వాత లిస్బాన్కి షిఫ్ట్ చేశారు. నువ్వు ఇంకా బ్యాక్ టు ఇక్కడ విషయానికి వస్తే పర్ఫ్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడతో నా ఫోర్ట్ కొచ్చి విజిట్ అయితే అయిపోయిందండి. బ్యాక్ టు వాటర్ మెట్రో స్టేషన్ 640కి రిటర్న్ హైకోర్ట్కి ఉంది. ఇంకా నేను అక్కడ నుండి ఎంజీ రోడ్ అయితే వచ్చేసాను. దిస్ ఇస్ ఎంజీ రోడ్. ఇంకా ఫుల్గా టయర్డ్ అయిపోయాను నేనైతే. ఎంజీ రోడ్ ఈజ్ నథింగ్ బట్ మన సుల్తాన్ బజార్, జనరల్ బజార్, బేగం బజార్ మిక్స్చర్లా ఉంటుంది. ఇక్కడ కాలికట్ హల్వా అండ్ బేకరీ అని ఇది చాలా ఫేమస్ అనుకుంటండి. విపరీతంగా జనాలు ఉన్నారు. నేను కూడా తీసుకున్నాను. చాలా 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 బాగుంది. సో ఇంక ఇక్కడ నుండి నేనైతే నా హోటల్కి వెళ్ళిపోయి తినేసి పడుకున్నాను. పొద్దున్నే లేచి ఇంకా బ్యాక్ టు కోజికోడ్ అనమాట. దిస్ ఇస్ మై షార్ట్ స్వీట్ ట్రిప్ టు కొచ్చి. వెరీ లిమిటెడ్, నిజంగా అంతా అయితే కవర్ చేయలేకపోయాను. మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే మళ్ళీ వచ్చి రిమైనింగ్ వీక్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి ఎన్నెన్నో ట్రావెల్ డైరీస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. దానికి మీరు చేయాల్సింది జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, కమెంట్ అండ్ షేర్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ మానస.